లాస్ట్ బస్ మిస్ అయిపోయిందిరా. లేదు. ఆహా, ఫోన్లో బ్యాటరీ అయిపోవచ్చింది. హలో. అమ్మా, ఎవడవే ఆ బాబుడు? ఏంటి సార్ భయపడ్డారా? ఏదో ఒంటరిగా ఉన్నారు తోడొచ్చారు సార్. భయపడిపోయాం కదా బాబు. అయ్యో సారీ సార్. పర్లేదు. ఇంతకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? గంగనాపల్లి. గంగనాపల్లి? నేను కూడా అక్కడికే సార్. నేను కూడా మీతో పాటు రావచ్చా? మీదకి రాకుండా ఎంత దూరం ఉన్నారు. వెళ్దామా? అయినా మీరేంటి సార్ ఈ టైంలో ఇలా నడుచుకుంటూ వస్తున్నారు? బస్సు మిస్ అయిందయ్యా. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కదా. నీకెలా తెలుసు? ఇందాక నా పక్క నుంచే నడుచుకుంటూ వెళ్ళారు కదా, అప్పుడు చూసారు. ఓకే. మరి నువ్వేంటి ఇలా నడుచుకుంటూ? ఏ మీ ఫోనే స్విచ్ ఆఫ్ అవ్వాలా? మీ బస్సే మిస్ అవ్వాలా? మాది అవ్వకూడదా? అవ్వచ్చు. మరి ఎలా అవ్వదండి? గురుగారు ఎటు వెళ్ళాలండి? ఊరి నుంచి అయితే 2 గంటలు, అడవి నుంచి అయితే 20 నిమిషాలు. 2 గంటలు నేను నడవలేనండి గురుగారు. చీకటైనా అడవిలోనే వెళ్ళిపోదాం. ఓకే. అందమైన జీవితం అందుకుంటే ఓవరం, లోకమంతా ఆనందాలు నిండలాగానే చేస్తాను. ఇంకేంటి సార్ అని మాట్లాడచ్చు కదా. అయినా మీరేంటి సార్ ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నారు? న్యూస్ చూసి అలవాట్లేదు కదా నీకు? ఎవడో సైకో కిల్లర్ తిరుగుతున్నాడంట. నేను నమ్మడానికి లేదు. అవును సార్, నేను కూడా విన్నాను. మరి ఎలా ఇంత కూల్గా తిరుగుతున్నావు ఈ టైంలో? ఫ్రూట్ తింటారా? నాకే వద్దు, పర్లేదు. సర్లేండి మీ ఇష్టం. టార్చర్ అయిపోయింది బాబు. అవును గురుగారు, ఇందాక సైకో కిల్లర్ అనేదో మాట్లాడుతున్నారు. వాడు మామూలుడు కాదంటే బాబు. దగ్గరగా 20 మందిని చంపేసి ఉంటాడు. ఆ చంపడం కూడా ఒళ్ళంతా ఘాట్లు పెట్టేసి రక్తం అంతా పోయేదాకా వెయిట్ చేసి ప్రాణాలు తీస్తాడు. ఆడికి మళ్ళీ స్టైలు, చంపినోడి బట్టలు వీడు వేసుకొని వెళ్ళిపోతున్నాడు. 23. వాడు చంపిన వాళ్ళ కౌంట్ 23. ఇప్పుడు నిన్ను కలిపితే 24. జోకే కదా. ఏ నన్ను చూస్తే అలా అనిపించట్లేదా? జోకే సార్, వెళ్దాం పదండి.
గురుగారు ఏంటండి ఆ సౌండ్? ఏమో, చూద్దామా? నేను రాను, నువ్వు చూసిరా. మీరు ఎక్కడే ఉండే, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడ ఉంటాను, వెళ్ళిసిరా. ఆ. గురుగారు ఏం లేదండి ఇక్కడ. గురుగారు, గురుగారు, సార్ ఆడుకుంటున్నారు కదా నాతో. సార్, సార్, సార్ ఎక్కడండి?